కలిసి కూడా కలర్స్ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి మనం చేయాలనే నేను డైలీ వస్తానండి. ప్రతిరోజు కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటాను. ఎందుకంటే తన దర్శనం చేసుకుంటే నాకు దుష్టశక్తి నుంచి కాపాడాలి, పవర్ చాలా నమ్మకం సిద్ధపేట గణేష్ టెంపుల్ స్టేట్మెంట్ చేసినా కూడా కంపల్సరీ వచ్చి నమ్మకం దర్శనం చేసుకొని పోతాను. భక్తులకి ఏం చెప్తారంటే మొత్తం మా ఆడుపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఏదైతే దీవెనలు మాకు ఇస్తుందో యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటుంది. అందరూ తరలి వచ్చి ఈ యొక్క శక్తిని స్వామి శక్తిని తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి కూడా భక్తులందరూ కూడా కోరేది ఏంటంటే స్వామివారి యొక్క ఎంట్రన్స్ దగ్గర ప్రమాణం పడి స్వామివారికి చేయాలి. దానికి అందరం కలిసి కృషి చేసి ప్రమాణం పెడితే అందరికీ తెలియజేస్తాం ఏంటంటే ఇక్కడ గుడిందని తెలిసి లొకేషన్ మన గీతా నరసింహం ఉంది కదా. ఈ లొకేషన్ వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్ అనే ఒక కాన్స్టిట్యూన్సీ సికింద్రాబాద్ ఉంటుంది. ఇది కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో వెస్ట్ మారేడుపల్లి అనే ఒక ఏరియా. దీని 150 డివిజన్, జిహెచ్ఎంసీలో 150 డివిజన్ అంటారు. వెస్ట్ మారేడుపల్లిలో మన న్యూ క్లబ్ అండ్ గీతా నరసింహం దగ్గర ఇది లొకేషన్. తెలుసు మనందరం తెలుసు. భారతదేశం అనగా తెలంగాణ అనగా భూమి, దైవ భూమి. అడుగడుగున మరి గల్లీలో కూడా వివిధ మతాలు టెంపుల్స్ అన్నీ ఉంటాయి. మరి ప్రస్తుతం మనం వెస్టమారేడుపల్లిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మరి నిత్యం కూడా కంటెల్యం జరుగుతున్నటువంటి ఒక టెంపుల్ దేవాదాయ ధర్మ శాఖ నిర్వహిస్తున్నారు. మరి ప్రస్తుతం పూజారి గారు ప్రస్తుతం అనుకుంటున్నాం. అలాగే ఈ టెంపుల్ విశిష్టత, మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏ కోరికలతో వస్తారు, ఎలా నెరవేరుతారు, మరి పిట్టల నగేష్ ముదిరాజు గారు కూడా మాజీ చైర్మన్ గణేష్ టెంపుల్ గారు గురించి మరికొన్ని విషయం వారు. నమస్తే. నా పేరు రాజేశ్వర శర్మ అండి. నేను ఈ దేవాలయాన్ని ప్రారంభించుకుని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెస్టమారేడుపల్లి నెలకొంది. ఈ దేవాలయం 400 సంవత్సరాల గత అనగా చార్మినార్ సమకాలీకమైనటువంటి అని చెప్పేసి మా దగ్గర శిలాశాసనం కూడా ఉంది. దాని అనుసరించి 2007వ సంవత్సరంలో చిత్రావస్థలు చేరుకునగా దినేష్ కుమార్ అనేటువంటి ఒక మహాదాత, ఏకైక దాత, ఆయన మొత్తం దేవాలయం పునర్నిర్మాణం చేయించడం జీర్ణోద్ధరణ గావించడం జరిగింది. ఇది స్వరూపానంద స్వామి వారి స్వాస్థాల కార్యక్రమంలో చేత పునఃప్రతిష్ట గావించడం దేవాలయం. ఇక్కడ విగ్రహాలు పాతవే, కానీ కట్టడం మాత్రం కొత్తగా ఆలోచన చేసి ఉన్నాం. ఈ స్వామివారికి అభిషేకం ప్రతి మంగళవారము పొద్దున 6:30 గంటల నుండి మధ్యాహ్నం పొద్దున్నే 6:30 గంటల నుండి 9:30 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం ఏంటంటే సర్పదోషాలు, కాలసర్పదోషాలు, పూజ దోషాలు నివారణ అని చెప్పేసి ఇక్కడ అభిషేకం చేయించుకుంటున్నారు భక్తులు. ఆ యొక్క పరిహారం కూడా అవుతుంది వాళ్ళ భక్తులకి. వాళ్ళకి కూడా చాలా సుఖ సంతోషాలతో అవుతుంది. సంక్రాంతి అప్పుడు పాలకావడం చేస్తారు, అలాంటి ఇక్కడ లేదు. ఇక్కడ అంటే మనకు పళనిలో మరియు తిరుపతిలో చేసే విధంగా ఉన్నటువంటి పండుగలు ఆడి కృతిక కానీ, పంగుడి ఉత్తరం కానీ, తర్వాత ఉన్నటువంటి తమిళ పండుగలు ఉన్న అన్నీ కూడా మనం ఇక్కడ నిర్వహిస్తుంటాము. కానీ ఒకటి కావడి చేసేమో మాత్రం. సో మరి సత్సామెతగా ఉన్నట్టుంది వాళ్ళ పేరు కానీ శ్రీవల్లి దేవసేన సమేతంగా వచ్చారు. అది మంచి విషయాలు పూర్తి తెచ్చుకుంటారు.
ఇక్కడ ఉపదేవాలయాలు సుబ్రహ్మణ్య స్వామికి దేవాలయాలు ఉపదేవాలయం భవాని మృత్యుంజయ స్వామి మరియు ప్రసన్నాంజనేయ స్వామి మరియు దత్తసాయి లక్ష్మీ గణేశ్వర విధంగా ఆదిత్య నవగ్రహ మండపం ఇవన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి ఏమన్నా? అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు మా ఈవో గారి అనుమతితో మొన్నే మంగళవారం ప్రతి మంగళవారం ఆరంభించాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి ఆరంభించాలని చెప్పేసి సంకల్పించాము. త్వరలో వచ్చేస్తాం. ఎక్కువ ఈ భక్తులు ఏ నమ్మకంతో ఏ కోరికలతో ఎక్కువ వస్తారు? ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి కుజదోష పరిహారార్థం అంటే వివాహం ఆలస్యం కావడం, సంతానం ఆలస్యం కావడం ఇలాంటి సమస్యలతో వస్తున్నారు. లేదా సంతానం కాకపోవడం ఇలాంటి సమస్యలతో వస్తున్నారు. వాళ్ళు తప్పకుండా స్వామివారి అనుగ్రహంతో సంతానం ఉండడం, శీఘ్రంగా వివాహం కలగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. సో మరి ముందుగానే మరి డొనేషన్ చేసుకుంటే వాళ్ళ పేరు మీద చదివే అవకాశం కూడా ఉంది కదా, అలాంటి ఉందా మీ దగ్గర? ఉందండి. ప్రతి మంగళవారం మా దగ్గర అభిషేకం అవుతుంది. రోజు ముందుగా వచ్చేసి టికెట్ తీసేసుకుంటే 350 రూపాయల టికెట్ తీసుకుంటే స్వామివారికి అభిషేకం చేస్తుంది. వారి గోత్రాలు వచ్చేసి అభిషేకం జరుగుతుంది. వారి ప్రసాదం కూడా నిత్యాలంకరణ ఏమన్నా అదే నిత్యము ప్రతి నిత్యం అర్చనలు నిత్యార్చనలు జరుగుతుంది. భక్తులు ఏ రోజు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? నిత్యం ఎంతమంది వస్తుంది? మంగళవారం ప్రతి మంగళవారం చాలా విశేషంగా భక్తులు వస్తారు. ప్రతి నిత్యం అయితే ఇది కొంచెం ఉపదేవాలయాలు ఉపదేవాలయాలు దేవస్థానం చాలా ప్రాచీనమైంది. యాక్చువల్గా మన హైదరాబాద్లో ఇదే టెంపుల్ మొట్టమొదట కాకతీయ కంటే కూడా ముందు మన టెంపుల్ దేవాలయం. యాక్చువల్గా దీన్ని ఏంటంటే ఇది సరిగ్గా ఇది కాక కొద్దిగా కాక ఇది మనం ఇదైపోయింది. మనం ఇప్పుడు కొద్దిగా స్టాండర్డ్ ఎఫర్ట్స్ పెట్టి మనం కూడా చాలా ఒక హైదరాబాద్ అంటే మన సుబ్రహ్మణ్య స్వామి అనే రావాలని ఒక సంకల్పంతో ఉన్నాం. తీసి ఒక దోస్తులతో మన రాష్ట్రంలో మరియు అందరితో కలిసికట్టుగా నేను వచ్చింది కూడా కలర్ సార్ని కూడా వెంటనే తీసుకున్నాం జరుగుతున్నదని భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి మనం చేయాలనే సంకల్పంతో ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు వస్తుంటారు మీరు? నేను డైలీ వస్తానండి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. ప్రతిరోజు కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాను. ఎందుకంటే తన దర్శనం చేసుకుంటే నాకు దుష్ట శక్తుల నుంచి కాపాడతాడనేసి ఏది లేదనేసి తన పవర్ చాలా ఇస్తాడు. నాకు చాలా నమ్మకం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర. నేను సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ చైర్మన్ చేసినా కూడా నేను కంపల్సరీ వచ్చి నమ్ముతాను, చాలా దర్శనం చేసుకొని పోతాను కంపల్సరీ. భక్తులకి ఏం చెప్తారు? భక్తులకి ఏం చెప్తారంటే మొత్తం మా మాడిపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఏదైతే దీవెనలు మాకు ఇస్తున్నారో యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రావాలనే కోరికతోని అందరూ తరలి వచ్చి ఈ యొక్క శక్తిని మన స్వామి శక్తిని తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి కూడా భక్తులందరూ కూడా కోరేది ఏంటంటే స్వామివారిది ఒక ఎంట్రన్స్ దగ్గర ఒక కమాన్ ఒకటి స్వామివారిది చేయాలి. దానికి అందరం కలిసి కృషి చేసి కమాన్ పెడితే అందరికీ తెలియజేస్తాం ఏంటంటే ఇక్కడ గుడి ఉందని కూడా తెలిసి చేయడం జరుగుతుంది. లొకేషన్ మన గీతా నరసింహం ఉంది కదండి, దాని పక్కన ఈ లొకేషన్ వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్ అనే ఒక సికింద్రాబాద్ ఉంటుంది. ఇది కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో వెస్ట్ మారేడుపల్లి అనే ఒక ఏరియా. దీని 150 డివిజన్, జిహెచ్ఎంసీలో 150 డివిజన్ అంటారు. వెస్ట్ మారేడుపల్లిలో మన న్యూ క్లబ్ అండ్ గీతా నరసింహం దగ్గర ఇది లొకేషన్.